ఇది మీ కోరిక మేరకు ఒక చిన్న అందమైన కథలా రాయబడ్డది. మన తెలుగు భాషలో శ్రద్ధాభక్తులతో కూడిన కథలు మన మనసుని హత్తుకుంటాయి. ఇది చెర్రీ అనే బాబు గురించి ఒక కథ. చెర్రీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తుడు. ఒక చిన్న గ్రామంలో చెర్రీ అనే బాలుడు ఉండేవాడు. అతడు బాల్యం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామివారిపై అపారమైన భక్తి కలిగి ఉండేవాడు. ప్రతిరోజూ ఉదయం లేచి ముందుగా స్నానం చేసి స్వామివారి ఫోటో ముందు దండం పెట్టుకుని ప్రార్థన చేసేవాడు. చెర్రీకి చదువు మీద ఆసక్తి ఎక్కువ, కానీ కొంచెం పరీక్షలంటే భయం ఉండేది. ఒకరోజు స్కూల్లో టీచర్ చెప్పారు, ఈసారి వార్షిక పరీక్షల్లో టాపర్ ఎవరు అయితే అతనికి స్కూల్ మొదటి ర్యాంకు అవార్డు, బంగారు పతకం కూడా ఇస్తాం. అదంతా వినగానే చెర్రీ మదిలో ఒక కోరిక పుట్టింది. ఇంటికెళ్లిన తర్వాత స్వామివారి ఫోటో ముందు, ఓ వెంకటేశ్వర స్వామి, నేను స్కూల్లో మొదటి ర్యాంక్ సాధించాలనుకుంటున్నాను. నా చదువుకు నీ ఆశీర్వాదం కావాలి స్వామి. అప్పటినుంచి రోజూ ఆయన ఆలయం దగ్గరికి వెళ్లి కొలిచేవాడు. చదువులో మునిగి పరీక్షలకు బాగా ప్రిపేర్ అయ్యాడు. మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన భక్తి చెర్రీని నిలబెట్టింది. పరీక్షలు అయిపోయాక రిజల్ట్స్ వచ్చిన రోజు స్కూల్ అంతా ఊహించని విషయానికి జరిగింది. చెర్రీ స్కూల్ టాపర్ అయ్యాడు. మొదటి ర్యాంకు సాధించి టీచర్లు, తల్లిదండ్రులు అందరూ గర్వంగా చూశారు.